నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. యూపీఎస్సీ ర్యాంక్ సాధించడంలో ఆప్షనల్స్ ఎంపిక ఎలా ఉండాలి, అసలు ఆప్షనల్కి ఎందుకు ఇంతగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏ ఆప్షనల్స్ని ఎంపిక చేసుకోవాలి, అలాగే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి అయితే ఎలాంటి సబ్జెక్ట్ అయితే మంచిది, ఇలాంటి సందేహాలన్నింటికీ కూడా సమాధానాలు ఇవ్వడానికి, అలాగే మరింత అవగాహన పెంచడానికి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఆప్షనల్ ఫ్యాకల్టీ ఎవరు, అలాగే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. సో ఈ సందేహాలన్నింటికీ కూడా సమాధానాలు ఇస్తారు. అండ్ ఇంకా మరిన్ని సందేహాలు కూడా నివృత్తి చేసుకుందాం. సార్ని అడిగి ఇక మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇదే అంశానికి సంబంధించి. సార్ నమస్తే. సార్, ముందుగా అసలు ఆప్షనల్స్ అనేవి చాలా చాలా కీలకం. సో అంటే యూపీఎస్సీ ర్యాంక్ సాధించడంలో అసలు ఆప్షనల్ అనేటువంటి దానికి ఎంపిక ఎలా ఉండాలంటారు, ఎలా చేసుకుంటే బెటర్? ఇప్పుడు మనకి యూపీఎస్సీ ఎగ్జామ్లో మొత్తం మెయిన్స్ ఇంటర్వ్యూ మొత్తం కలిపి 2075 మార్కులు ఉంటాయి. 25 మార్కులు ఉంటాయి. అందులో 500 మార్కులు ఆప్షనల్కే ఉన్నాయి. సో అంత వెయిటేజ్ ఉన్నటువంటిది, అంటే ఇట్ ఈస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ అవర్ సక్సెస్. సో ఎంపిక చేసుకునే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు ఏంటంటే, ఒక ఆప్షనల్ మన ఇంత సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి దాన్ని మార్కుల వెయిటేజ్ పరంగా ఫస్ట్ ఆప్షనల్ పట్ల మనకి అవగాహన ఉండాలి, ఆ సబ్జెక్ట్ పట్ల బేసిక్ అవగాహన ఉండాలి. రెండు, మనం ఒకవేళ గ్రాడ్యుయేషన్లో చదువుకున్న ఆప్షనల్ అయితే బాగానే ఉంటుంది. బట్ మనం చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేషన్ ఆప్షనల్ సబ్జెక్టు కూడా ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడం కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. కాబట్టి ఇంకొక పద్ధతి ఏంటంటే, మనం తీసుకునే ఆప్షనల్ పాపులర్ ఆప్షనల్ అయి ఉంటే బాగుంటుంది. అంటే పాపులర్ ఆప్షనల్ అంటే ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత అది సక్సెస్ ఎక్కువ ఉండడం. సక్సెస్ రేట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది పాపులర్ అవుతుంది. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, ఈ ఆప్షనల్ మన జనరల్ స్టడీస్కి కంపాటబిలిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే మనకి చదవడం సులభం అవ్వాలి, ఇది చదవడం వల్ల జనరల్ స్టడీస్కి ఉపయోగపడాలి, జనరల్ స్టడీస్ చదవడం వల్ల ఆప్షనల్కి ఉపయోగపడాలి. ఈ మల్టిపుల్ టెస్ట్స్లో మనకి ఏదైతే కంపాటబిలిటీ ఉంటుందో ఆ టెస్ట్ ఆధారంగా మనం స్వయంగా ఆప్షనల్ చూస్ చేసుకోవడం మంచిదన్నమాట. ఎస్ సార్. సార్, జనరల్గా ఆప్షనల్కి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు అసలు, అంటే దానికి ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఆప్షనల్కి అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆప్షనల్కి వెయిటేజ్ అనేది కీలకంగా ఉండేది. 1854లో మెకాలే కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఇండియాలో మొదటిసారిగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిస్టమ్ సివిల్ సర్వీస్కి ప్రవేశపెట్టినప్పుడు యాక్చువల్గా 4 ఆప్షనల్స్ ఉండేవి. అంటే ఆ టైంలో ఇండియన్ ఫారెన్ సర్వీస్కి ఎక్కువ వెయిటేజ్ ఉండేది. అభ్యర్థులు ఎక్కువ ఇండియన్ ఫారెన్ సర్వీస్ సెలెక్ట్ చేసుకునేవారు. ఆ తర్వాత ఐసీఎస్, ఏదైతే ఇప్పుడు మనం ఐఏఎస్ అంటున్నామో అది. ఆ తర్వాత ఈ మిగతా సర్వీసులకి ప్రాధాన్యతనిచ్చేవారు. సో ఐఎఫ్ఎస్ కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే 4 ఆప్షన్స్ ఉండాలి. ఐఏఎస్ అవ్వాలంటే, అంటే ఐసీఎస్ అవ్వాలి అంటే 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. సో ఇటువంటి హెఫజార్డస్ సిస్టమ్ మళ్ళీ తర్వాత మనకి ఈ ఐపీఎస్ ప్రవేశపెట్టారు. అంటే ఇంపీరియల్ పోలీస్ అనేవారు అప్పట్లో. అది 1909 తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి సర్వీస్. ఐపీఎస్కి ఈ ఇంపీరియల్ పోలీస్కి సెలెక్ట్ అవ్వాలంటే 2 ఆప్షన్లు పెట్టుకుంటే చాలు. ఇది 1978 వరకు కొనసాగింది. అయితే తర్వాత 1978లో కొఠారీ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా 1979 నుంచి కొత్త ఎగ్జామినేషన్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఇన్ని రకాల ఆప్షన్స్ ఉండకూడదు అని చెప్పి మొత్తం అన్నిటికీ కలిపి కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని క్రియేట్ చేసి, ప్రతి సర్వీస్కి ఒక ఎగ్జామ్ కాకుండా అన్నిటికీ కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టి అందరికీ కలిపి 2 ఆప్షన్స్ ఉండాలనే పద్ధతిని పెట్టారు. ఇట్లా 4, 3, 2 అని కాకుండా 2 ఆప్షనల్ సిస్టమ్ అనేది అట్లా 1979లో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2013 వరకు ఆ 2 ఆప్షనల్ సిస్టమ్ కొనసాగింది. 2013లో ఈ సింగిల్ ఆప్షనల్గా మార్చేస్తారు. అంటే 2 నుంచి 1కి తగ్గించేస్తారు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తగ్గించినప్పటికీ కూడా వెయిటేజ్ మాత్రం 500 మార్కులు ఉంది. ఈ ఆప్షనల్ ప్రిపరేషన్ వలన 500 మార్కుల కోసం 1750లో 500 మార్కుల కోసం ప్రిపేర్ అయితే అది మనకి జిఎస్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన సక్సెస్ని డిసైడ్ చేసేది అంటుంది. అంటే ఓవరాల్గా మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఈ మెయిన్స్లో వచ్చేటటువంటి 1750 మార్కుల్లో ఆప్షనల్, జనరల్ ఎస్సే, తర్వాత ఎథిక్స్, ఈ 3 కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ 3 కూడా ఎంతో కొంత స్టాటిక్ సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి దానికి ఒక్కసారి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు, ఆ నాలెడ్జ్ అనేది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. కనుక ఆప్షనల్కి అంత వెయిటేజ్ ఇవ్వడం, అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఎస్ సార్. అంటే ఒక ఆప్షనల్ పాపులర్ అవడానికి కారణం ఏంటి, అంటే ఒక పాపులర్ ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఎట్లా? ఎస్,
ఇప్పుడు ఆప్షనల్ సెలెక్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో డొమైన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. డొమైన్ సబ్జెక్ట్ అంటే ఏదైతే మనం గ్రాడ్యుయేషన్లో చదువుతామో ఆ గ్రాడ్యుయేషన్లో చదివినటువంటి సబ్జెక్ట్ని పెట్టుకోవడం. సపోజ్ ఇప్పుడు బీఎస్సీ మ్యాథ్స్ చదివారు అనుకోండి, ఆ మ్యాథ్స్ ఆప్షనల్ పెట్టుకోవచ్చు. ఆర్ ఇంజనీరింగ్ చదివారు అనుకోండి, ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇటువంటి సబ్జెక్టులు పెట్టుకోవచ్చు. అదే మీరు సపోజ్ ఈ డొమైన్ సబ్జెక్ట్ కాకుండా మీరు ఇంజనీరింగ్ చదివారు, బట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మీద పూర్తిగా పట్టులేదు, అప్పుడు చాలామంది అభ్యర్థులు 70% మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఈ పాపులర్ ఆప్షన్లు తీసుకుంటుంటారు. సో ఈ పాపులర్ ఆప్షన్స్ అంటే ఏంటి, దేశంలో ఏమున్నాయి అని అంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ PSIR, తర్వాత సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లిటరేచర్ లాంటి సబ్జెక్టులు, అంటే మిగతా రాష్ట్రాల్లో ఆ భాషకు సంబంధించినటువంటి ఈ సాహిత్యానికి సంబంధించిన సబ్జెక్టులు, హిందీ లిటరేచర్ కావచ్చు, కన్నడ లిటరేచర్ కావచ్చు, ఈ లిటరేచర్ సబ్జెక్టులు కూడా పాపులర్గా ఉన్నాయి. సో ఈ పాపులర్ ఆప్షనల్స్ ఎందుకు అవుతున్నాయి ఈ సబ్జెక్టులు అని అంటే ఈ సబ్జెక్టులు ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోవడం ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఈ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. ఆ ఆప్షనలే వాళ్ళకి సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. తర్వాత ఈ సక్సెస్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి అందుబాటులో ఉండే గైడెన్స్ ఉంది బాగా, తర్వాత బుక్ మెటీరియల్స్ బాగా ఉన్నాయి అందుబాటులో, తక్కువ మెటీరియల్, తక్కువ సిలబస్, అండ్ మోర్ ఓవర్ ఈ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఈ ఆప్షనల్స్లో పాపులర్ ఆప్షనల్స్ ఏవైతే ఉంటున్నాయో అందులో ఉండేటటువంటి అంశాలు జనరల్ స్టడీస్కి, జనరల్ ఎస్ఏకి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ ఆప్షనల్ కనుక బాగా చదివితే జనరల్ స్టడీస్ ఈజీగా రాసేస్తారు. కనుక ఈ ఆప్షనల్ అనేటటువంటి ఈ పాపులర్ ఆప్షనల్స్ ఈ 4 ప్రధానంగా మన సక్సెస్ని డిసైడ్ చేస్తున్నాయి అనమాట. ఎస్ సార్, ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా డిగ్రీలో తాము చదువుకున్న సబ్జెక్ట్ ఒక ఆప్షనల్ తీసుకోవడం అనేది ఒక అభ్యర్థికి, అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళకి చెప్తూ ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్ అది వాళ్ళకి? ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో సపోజ్ పాపులర్ ఆప్షనలే మీ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ కూడా అనుకోండి, అప్పుడు అది మన డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు సపోజ్ BA చదివారు, BAలో సోషియాలజీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ ఇటువంటి సబ్జెక్టులతోటి మీరు కనుక చదివేసి ఉంటే అదే సబ్జెక్ట్ని మీరు ఆప్షనల్గా కూడా పెట్టుకుంటే అది మీ డొమైన్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ పాపులర్ ఆప్షనల్ రెండు ఒకటే ఉన్నాయి. అండ్ కాబట్టి మీరు డిగ్రీ మొత్తం చదువుతారు, గ్రాడ్యుయేషన్లో ఉన్నంత 3 సంవత్సరాలు చదువుతారు ఆ సబ్జెక్ట్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా కూడా చదువుతారు. కాబట్టి మీకు మిగతా అభ్యర్థుల కన్నా మీరు డిగ్రీలో చదివేటటువంటి సబ్జెక్టే మీరు సివిల్ సర్వీస్ సబ్జెక్ట్గా కూడా తీసుకోవడం వల్ల మిగతా అభ్యర్థుల కన్నా ప్రిపరేషన్లో మీకు ఎక్కువ స్కాలాస్టిక్ మేనేజ్మెంట్ చేయగలిగేటటువంటిది అండ్ నైపుణ్యం ఎక్కువ, రాయడానికి నైపుణ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎస్ సార్, ముఖ్యంగా అసలు ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది? సో UPSC ప్రిపరేషన్లో ఆప్షనల్ ప్రిపరేషన్ అనేటటువంటిది మిగతా GS సబ్జెక్ట్ లాగానే ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం దీనికి కొంచెం ఎక్కువ టైం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫండమెంటల్గా సిలబస్లు చదవండి, అన్ని ఆప్షన్లకి సెలెక్ట్ చేసుకునే ముందు కూడా అన్ని ఆప్షన్లకు సంబంధించిన సిలబస్లు చదవండి. ఆ సిలబస్లు చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి. అండ్ పేపర్ 1లో కీలకంగా ఎటువంటి అంశాలు ఉన్నాయి, పేపర్ 2లో కీలకమైనటువంటి అంశాలు ఏమి ఉన్నాయి, ఇది చదివిన తర్వాత సిలబస్ చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. అంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ని ఇగ్నోర్ చేస్తున్నాడు ఎగ్జామినర్, ఒక పర్టికులర్ క్వశ్చన్ ఒక ప్రత్యేకమైన సంవత్సరంలో ఎందుకు అడగబడింది అనేటటువంటి అంశాలు మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. చదివిన తర్వాత దానికి సంబంధించిన బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ రిఫరెన్స్ బుక్స్, బేసిక్ బుక్స్, NCERTలో మీకు బేసిక్ బుక్స్ ఉంటాయి, ఆ తర్వాత రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, ఈ 2 బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 4వ స్టెప్లో మీరు దీని రెండింటి నుంచి నోట్స్ తయారు చేసుకోవాలి ఇంటిగ్రేట్ చేస్తూ. వీలైతే మీకు కోచింగ్ అటెండ్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే ఏం చదవాలి అనే దానికన్నా ఏం చదవకూడదు అనేది గైడ్ చేయడానికి మీకు ఒక మెంటార్ ఉంటారు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్కి గణనీయంగా ఎన్నో పుస్తకాలు ఉంటాయి, ప్రతి పుస్తకం చదవాల్సిన పుస్తకాలు ఇవి. సమయం కూడా చాలా కీలకం, సమయం కూడా చాలా కూర్చోకూడదు. అండ్ మోర్ ఓవర్ నోట్స్ ఇస్తారు క్లాస్ రూమ్లో ఏం చదవాలో చెప్తూ, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్లు ఇస్తూ, దానికి స్టెప్ బై స్టెప్ ఆన్సర్ ఎలా రాయాలో చెప్తూ, దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా పాయింట్ వైజ్గా బుల్లెట్ పాయింట్లతో కూడినటువంటి స్పష్టంగా క్లారిటీతోటి ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి ప్రక్రియ చేయడం వల్ల అభ్యర్థులు తొందరగా ఆప్షన్ల మీద పట్టు సాధించగలుగుతారు.
సో మన 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో కూడా ఈ పిఎస్ఐఆర్ కానీ సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ తెలుగు లిటరేచర్ విషయంలో కానీ ఈ రకమైనటువంటి స్ట్రాటజీని అనుసరిస్తాం. కాబట్టి మన సంస్థ నుంచి సెలెక్ట్ అయ్యేటటువంటి అభ్యర్థులు కూడా ఈ ఆప్షన్ తోటి ఎక్కువగా ఉంటుంటారు. ఎస్ సార్. సార్ ఆప్షనల్ గురించి ఇంత కీలకంగా మనం చర్చించుకుంటున్నాం ఇవాళ, అంటే దాని ఇంపార్టెన్స్ కూడా చెప్తున్నారు మీరు. అయితే యూపీఎస్సీలో అసలు ఆప్షనల్ అనే దాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు సార్ వీళ్ళు? సో మనం ఇందాక అనుకున్నట్టుగా 1854లో మెకాలే కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఈ ఆప్షనల్ విధానం వచ్చింది. ఎస్ సార్. అప్పుడైతే ఇంకా 4 ఆప్షన్లు తీసుకునేటటువంటి పరిస్థితి, 4, 3, 2 అనేటటువంటి పద్ధతి. సో ఎందుకని ఈ ఆప్షనల్కి ఎందుకు ఇంత ప్రాధాన్యతనిచ్చారు ఇంగ్లీష్ వాళ్ళనంటే, వాళ్ళకి కావాల్సింది బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి స్టూడియస్ అయినటువంటి కష్టపడి చదివినటువంటి ఒక ఉద్యోగి కావాలి, ఒక బ్యూరోక్రాట్ కావాలి. ఈ బ్యూరోక్రాట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఒక ఆప్షనల్ చదవడం అనేది ఏదైతే గ్రాడ్యుయేషన్లో చదవడం జరిగిందో ఆ చదివినటువంటి సబ్జెక్ట్ని అవపోసన బట్టి దాన్ని సూక్ష్మంగా 3 గంటల్లో ఎగ్జామ్ రాసి తను మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. అదే నైపుణ్యం ఒక బ్యూరోక్రాటిక్ కూడా ఉండాలి. ఆప్షనల్ టెస్టింగ్ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ టెస్టింగ్ కాదు. ఇక్కడ ఈ ఆప్షనల్ టెస్టింగ్ ద్వారా, ఆప్షనల్ పరీక్షించడం ద్వారా ఒక అభ్యర్థికి ఉండేటటువంటి సూక్ష్మ గ్రాహ్య శక్తిని పరీక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత విస్తృతంగా చదివినటువంటి అంశాన్ని సూక్ష్మంగా రాసేటటువంటి నైపుణ్యాన్ని ప్రెజెంట్ చేయడం, నథింగ్ బట్ ప్రెజెంటేషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా మనం నేర్చుకున్న విషయాన్ని, చదివిన విషయాన్ని సూక్ష్మంగా రాయడం అనేటటువంటిది తెలియాలి. కాబట్టి ఈ ఆప్షనల్ ద్వారా ప్రత్యేకంగా దాన్ని టెస్ట్ చేస్తున్నారు అనమాట. షూర్ సార్. అందుకు ఆప్షనల్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సార్ ప్రదీప్ సార్, ముఖ్యంగా అంటే మనం మాట్లాడుకుంటున్నాం, చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ రావచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి రావచ్చు. బట్ మనం తెలుగు వాళ్ళం, తెలుగులో మాట్లాడుకుంటున్నాం, తెలుగు గురించే మాట్లాడతాం. మరి తెలుగు స్టూడెంట్స్కి సంబంధించి స్పెషల్గా మనం ఏం మాట్లాడుకోవచ్చు, అండ్ వీళ్ళు ఎలాంటి ఆప్షనల్ని ఎన్నిక చేసుకుంటే మంచిది, వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియం అభ్యర్థులు ఒకవేళ యూపీఎస్సీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కూడా. ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. బేసిక్గా ట్రాన్స్లేషన్ చేసుకుని జిఎస్ చదివేస్తారు. దాంతోపాటు ఆప్షనల్ తెలుగు లిటరేచర్ ఉంటే మంచిది. సారీ సార్. ఒకవేళ సపోజ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళకి తెలుగు లిటరేచర్ అంటే అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పిఎస్ఏఆర్ ఆప్షనల్ పెట్టుకోండి, ఆర్ సోషియాలజీ ఆప్షనల్ పెట్టుకోండి. దీనివల్ల మీకు చదవడం ఈజీ, మీకు జిఎస్ కంపాటబిలిటీ ఉంటుంది. అండ్ అంతేకాకుండా తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, ఈ పిఎస్ఏఆర్కి కానీ సోషియాలజీకి కానీ. ఎవరైతే యూపీఎస్సీలో పేపర్ సెట్ చేస్తారో, పేపర్ ఇవాల్యుయేషన్ చేస్తారో ఆ ప్రొఫెసర్లు రూపొందించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందినటువంటి పుస్తకాలు కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. సో అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చాలామంది యూపీఎస్సీ విజిటింగ్ ఎగ్జామినర్స్గా ఉంటారు కనుక వాళ్ళకి ఈ యూపీఎస్సీ మైండ్ సెట్ తెలిసి ఉంటుంది కనుక ఆ మైండ్ సెట్ తోటి రూపొందించినటువంటి పుస్తకాలు ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నాయి, ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. సో మీరు ట్రాన్స్లేషన్ అవసరం లేనటువంటిది, చేసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటిది తెలుగు లిటరేచర్, అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి తెలుగు మీడియం అభ్యర్థులు. రెండో ప్రయారిటీ పిఎస్ఏఆర్కి పెట్టండి. మూడో ప్రయారిటీ సోషియాలజీకి ఇవ్వండి. అండ్ ఏం చేసినా కానీ మీరు ఒకసారి సిలబస్ చదవండి, యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. మీకు మీ మనసుకు హత్తుకునే విధంగా ఆ సబ్జెక్టు ఉంది అనిపిస్తే, ఏదైతే మీ మనసుకు హత్తుకుంటుందో అనిపిస్తుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. ఆల్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్ వాళ్ళు కావచ్చు, మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా సెలెక్ట్ చేసుకోవడం చాలా బాగుంది. సార్ ప్రదీప్ సార్, ముఖ్యంగా మెటీరియల్ అందుబాటులో ఉంటుందా ఈ ఆప్షనల్కి సంబంధించి? ఏదర్ అంటే తెలుగు వాళ్ళైనా ఎవరికైనా కూడా, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా? ఎస్, మెటీరియల్ విస్తృతంగా అందుబాటులో ఉంటుందండి సార్. ఇన్స్టిట్యూట్స్ ద్వారా 21st సెంచరీ ద్వారా కూడా మేము మెటీరియల్ ఇస్తాం. తెలుగు మెటీరియల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మెటీరియల్ ఉంటుంది. అలాగే తెలుగు వాళ్ళ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే వాళ్ళకి అన్ని రకాలుగా మెటీరియల్, రిఫరెన్స్ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుతారు, యాజ్ వెల్ యాజ్ రిఫరెన్స్ పుస్తకాలు చదువుతారు. కాబట్టి మెటీరియల్ విషయంలో ఎటువంటి కొదవ లేదు.
పర్టికులర్గా ఈ పాపులర్ ఆప్షన్స్ విషయంలో. కాబట్టి నిర్భయంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఆప్షన్స్ ఏమైనా తీసుకోండి. మెటీరియల్ అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది. అండ్ సార్ 21st సెంచరీ స్పెషాలిటీ ఏంటి మెటీరియల్లో? అంటే ఆ మెటీరియల్ యొక్క రూపకల్పన కానీ అందులో మీరు చేసిన కృషి ఎలాంటిది, మీ టీం కానీ ఎలా, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్ అందజేస్తున్నారు? సో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా మేము ఇచ్చేటటువంటి మెటీరియల్ స్టాటిక్ ప్లస్ కాంటెంపరీగా ఉంటుందన్నమాట. తెలుగు లిటరేచర్కి ఎనీవే స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ విషయంలో బేసిక్గా ఈ సిలబస్ ఆధారంగా రూపొందించేటటువంటి స్టాటిక్ మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి మార్పులని ఇన్కార్పొరేట్ చేస్తూ ఈ అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంటుంది. దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకుని మా రీసెర్చ్ టీం ఏదైతే ఉంటుందో ఆ రీసెర్చ్ టీం వాళ్ళు కాన్సెప్ట్స్ని ఇన్కార్పొరేట్ చేస్తుంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి యూపీఎస్సీ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఈ మెటీరియల్ని రూపొందించి అందుబాటులో తీసుకొచ్చాం కనుక అభ్యర్థులు దాన్ని రెడీ రికనర్గా ఉపయోగించుకోవచ్చు. ఇక మళ్ళీ ఇంకొక నోట్స్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అనమాట. షూర్ సార్. అండ్ మోరోవర్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఈ ఆప్షనల్కి సంబంధించి ఫ్యాకల్టీ ఎవరు సార్, అండ్ ఎలా ఉంటుంది బోధన? సో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీ ప్రధానంగా ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఉంది. ఆంథ్రోపాలజీకి బెనర్జీ గారు ఉన్నారు. ఆ తర్వాత తెలుగు లిటరేచర్కి డాక్టర్ భవానీ శంకర్ తెలుగు లిటరేచర్లో డాక్టరేట్ చేశారు, తెలుగు యూనివర్సిటీ నుంచి చేశారు. అండ్ తర్వాత ఇతను ఆల్మోస్ట్ 8 సంవత్సరాలుగా తెలుగు లిటరేచర్ బోధిస్తున్నారు. అండ్ థర్డ్ సోషియాలజీకి ప్రొఫెసర్ గణేష్ గారు, చింతా గణేష్ గారు ఉన్నారు. సార్ రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశారు. అలాగే చాలా కాలం పాటు సోషియాలజీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశారు. అండ్ 35 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు ఈయన. సార్కి యూపీఎస్సీలో విజిటింగ్ ఎగ్జామినర్గా అనుభవం ఉంది. అండ్ అంతేకాకుండా ఆయన వ్యక్తిగతంగా ప్రతి అభ్యర్థికి 1-to-1 సెషన్స్ ద్వారా కూడా టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా పిఎస్ఐఆర్ నేను టీచ్ చేస్తుంటాను. సో గత 20 సంవత్సరాలుగా ఈ పిఎస్ఐఆర్ని టీచ్ చేస్తున్నాను. అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్లో తెలుగు మీడియంకి యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంకి కావాల్సినటువంటి సమగ్రమైన మెటీరియల్తో పాటు ఎప్పటికప్పుడు న్యూ వరల్డ్ ఆర్డర్లో ప్రస్తుత ఎమర్జింగ్ ఎకనామిక్ సిస్టంలో, ఎమర్జింగ్ పొలిటికల్ సిస్టంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్పుల్ని ఇన్కార్పొరేట్ చేస్తూ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాంటి సబ్జెక్టులని టీచ్ చేస్తుంటాను. కాబట్టి అభ్యర్థులు 21st సెంచరీ ద్వారా ఈ సబ్జెక్టులు కనుక కోచింగ్ పొందితే, గైడెన్స్ పొందితే మీకు కావాల్సినటువంటి ఎండ్-టు-ఎండ్ సజెషన్స్ ఇవ్వడమే కాకుండా కంప్లీట్ సొల్యూషన్ మీకు ఆప్షనల్ విషయంలో అందజేయడం జరుగుతుంది. నవేడేస్ మీరు చెప్తున్న సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అనేవి చాలా కీలకంగా మారిపోయాయి నవేడేస్. మన సోషల్ మీడియాలో మన యూనివర్సిటీ కూడా తెగ చెప్తోంది. అండ్ ఒక కాలర్ ఉన్నారు సార్ మనకి డౌట్ తోటి, కృష్ణయ్య గారు. హలో. నమస్తే సార్. హలో, నమస్తే అండి. అదే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది సార్ టీవీలో, అదే దాని గురించి తెలుసుకుందామని. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏమిటి? మా ఊరు సార్, నా కొడుకు. ఏంటి మీ అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటండి? ఎంబీబీఎస్ అయిపోయింది సార్. ఓకే, ఏం చేద్దామని ఇప్పుడు? అదే దీనికి ప్రిపేర్ అవుదామని ఉన్నాను. అవునా, సరే సార్. చైర్మన్ సార్ కృష్ణ ప్రదీప్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడండి సార్. చెప్పండి మీ క్వశ్చన్ చెప్పండి. అదే వాళ్ళ అబ్బాయి ఎంబీబీఎస్ అయిందట, సో ఇప్పుడు ఐఏఎస్ దీనికి ప్రిపేర్ చేద్దామని యూపీఎస్సీకి ప్లానింగ్ లో ఉన్నారు. ఎంబీబీఎస్ అయిపోయింది. సో ఎంబీబీఎస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది సివిల్ సర్వీస్ కి వస్తుంటారు. అవును సార్, అవును. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు 2 రకాల ఆప్షన్లు తీసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ గా మెడికల్ సైన్స్ ఆప్షన్ ఉంది. ఓకే. సో ఈ మెడికల్ సైన్స్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే 2 పేపర్లు ఉంటాయి. వీళ్ళు 4 సంవత్సరాల్లో చదివిన సబ్జెక్ట్ అంతటిని కూడా ఈ 2 పేపర్లుగా డివైడ్ చేసి ఎగ్జామ్ పెడతారు. సో అది 1989లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్జెక్ట్ అది. సో ఆ ఎంబీబీఎస్ లో మెడికల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇంజనీర్లకి ఎలా అయితే ఇంజనీరింగ్ సబ్జెక్టులు పెడుతున్నారో వీళ్ళకి కూడా పెట్టారు 89లో. రెండో చాయిస్ ఏంటి అంటే వీళ్ళకి ఆప్షన్ విషయంలో ఆంథ్రోపాలజీ బెస్ట్ ఆప్షన్. సో ఎందుకంటే ఆంథ్రోపాలజీలో మెడికల్ సైన్స్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ 1/3 వంతులు ఉంటుంది. కాబట్టి అంత కష్టం ఉండదు, పెద్ద డిఫికల్టీ కూడా ఉండదు వాళ్ళకి. సో ఆ మేరకి వీళ్ళకి కనీసం 70% మార్కులు సంపాదించవచ్చు వాళ్ళకున్న మెడికల్ పరిజ్ఞానం. ఖచ్చితంగా.
సో కనుక ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ పెట్టుకోవడం ఒక మంచి చాయిస్ ఉంటుందండి. కాబట్టి ఈ రెండు ఆప్షన్ తోటి వీళ్ళు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే జనరల్గా మనం మెడికల్ స్టూడెంట్స్కి ఏముంటుందంటే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి జాతీయ స్థాయిలో ఎగ్జామ్లో పాస్ అవుతారు కనుక వాళ్ళకి కష్టపడే తత్వం న్యాచురల్గానే ఉంటుంది. కాబట్టి డాక్టర్లు మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థులు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే తొందరగా సాధించగలుగుతారు. వీళ్ళు యూజువల్గా టాప్ 100 ర్యాంక్స్లో వచ్చేస్తుంటారు. కొంత ప్రాపర్ గైడెన్స్ తోటి సపోర్ట్ చేయడం జరిగితే సరిపోతుంది. అదే ఎస్ సార్ ముఖ్యంగా ప్రిలిమ్స్ తర్వాతే ఈ ఆప్షనల్కి ప్రిపేర్ అయితే బెటరా, లేకపోతే ప్రిలిమ్స్ కన్నా ముందు నుంచి కూడా ఆప్షనల్కి ప్రిపేర్ అవ్వడం మంచిది? అసలు ఎప్పుడు ఆప్షనల్కి ప్రిపేర్ అయితే మంచిది? స్టూడెంట్స్కి మీరు చెప్పేది ఏంటి? యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దామని నిర్ణయించుకున్నప్పుడు మీరు ఏ ఇయర్ అయితే ఎగ్జామ్ రాస్తారో, సపోజ్ మీరు 2028లో ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారనుకోండి, మీ ప్రిపరేషన్ ఇప్పుడే మొదలు పెట్టాలి. ఏ ఇయర్ అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారో అప్పుడు మొదలు పెట్టడం కాదు. సో కనీసం ఎగ్జామ్కి 2 సంవత్సరాల ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్లో భాగంగానే ఆప్షనల్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోవాలి. సో ప్రిలిమ్స్ తర్వాత ఏం చేసినా కానీ మనకి మ్యాక్సిమం ఉంటే 80 రోజులు టైం ఉంటుంది. ఇప్పుడు 2025 ప్రిలిమ్స్ మే చివరి ఆదివారం రోజున జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ ఆగస్ట్ 22వ తారీఖు నుంచి మొదలవుతుంది సార్. అంటే మీకు మ్యాక్సిమం 80 రోజుల టైం మాత్రమే ఉంది. కాబట్టి 80 రోజుల్లో మనం ఆప్షనల్ 500 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని పూర్తి చేయలేం. కాబట్టి మనం ఏం చేసినా ప్రిలిమ్స్ తర్వాత ఏం చేసినా కానీ చేయాల్సింది ఏంటి అంటే ఓన్లీ రివిజన్ మాత్రమే. ఈ 60 రోజుల్లో ముందుగానే మొదలు పెడితే బెటర్ అంటారు. కంప్లీట్ గా రివిజన్ మీద ఫోకస్. సార్ మరో కాలర్ లైన్ లో ఉన్నారు, చంద్రారెడ్డి గారు. హలో హలో చంద్ర గారు, అడగండి మీ డౌట్ ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. 10th స్టాండర్డ్ కంప్లీట్ అయింది. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అయ్యేలాగా ఒక స్టాండర్డ్ బుక్స్ ఏమన్నా ఉంటే అర్థమవుతుందండి. చంద్ర కొంచెం మీరు బోల్డ్ గా మాట్లాడండి, మీ వాయిస్ అసలు వినపట్లేదు. హలో ఈసారి చెప్పండి సార్. చెప్పండి. 10th స్టాండర్డ్ కంప్లీట్ అయింది సార్. చెప్పండి వినపడుతోంది, అడగండి. 10th స్టాండర్డ్ కంప్లీట్ అయింది సార్ ఈ ఇయర్. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. కరెంట్ సినారియోస్, కరెంట్ అఫైర్స్ అన్ని ఒక కవర్ అయ్యేలాగా ఒక స్టాండర్డ్ బుక్ ఏమన్నా ప్రిఫర్ చేయగలుగుతారా? ఓకే, డెఫినెట్లీ. హలో ఓకే అమ్మా, ఓకే, అర్థమైంది మీ డౌట్ ఏంటో. సార్ చెప్తారు, చైర్మన్ సార్ చెప్తారు. సార్ 10th క్లాస్ అంటే ఎంత దూరదృష్టితో ఉందో అమ్మాయి, నిజంగా అభినందించాలి ఇలాంటి వాళ్ళు. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ సార్. సో అంటే ఇప్పటి నుంచి చదువుకోవడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటాను. సో 10th అయిపోయిన వాళ్ళ కోసం 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా సార్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్, ఆ తర్వాత డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సూపర్. ఇది మనకి రాజమండ్రిలో ఒకటి ఉంది, ఆ తర్వాత శంషాబాద్ క్యాంపస్ ఒకటి. ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే లాంగ్ టర్మ్ అన్నట్టు 5 years ఫౌండేషన్ ఉంటుంది. అంటే ఇది సివిల్స్ ప్రిపరేషన్ అనేది కేవలం సివిల్స్ కోసం మాత్రమే కాకుండా 1 నేషన్ 1 ఎగ్జామ్, 1 నేషన్ 1 కరికులం గతంలో మనం ఒకసారి డిస్కషన్ చేసాం. సో ఆ కాన్సెప్ట్ తోటి ఈ పరీక్షా విధానాన్ని తీసుకొచ్చాం. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి కేవలం యూపీఎస్సీ మీదనే మాత్రమే కాకుండా దేశంలో జరిగే అన్ని రకాల పరీక్షలు, ప్రాపంచిక జ్ఞానం అంటారు, ప్రపంచక మొత్తం ఒక అవగాహన కల్పిస్తుంది. దానివల్ల దేశంలో ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. అంతే కదా సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి మీకు డిగ్రీకి వచ్చేటప్పుడు ఈ సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కారణంగా శంషాబాద్లో ఉన్నటువంటి మా సంస్థలో ఏం చేస్తామంటే క్యూట్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఉంటుంది. సియుఈటి అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఆ తర్వాత క్లాట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది. సో దీనివల్ల మీరు నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ తోటే ఎంట్రన్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది సార్. అంటే సెంట్రల్ యూనివర్సిటీలోను, నేషనల్ లా యూనివర్సిటీలోను ప్రవేశానికి, అలాగే ఐపీ మ్యాట్ లాంటి వాటిల్లో ప్రవేశానికి కూడా మన దగ్గర తర్ఫీదు ఉంటుంది. అండ్ అంతేకాకుండా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, ఇటువంటి ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే రాయగలిగేటటువంటి నైపుణ్యాలు వస్తాయి. అండ్ అంతేకాకుండా మీరు అడిగినట్టుగా కరెంట్ అఫైర్స్కి స్టాండర్డ్ రిఫరెన్స్ అంటే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన వెబ్సైట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే ఒక పేరుతోటి
కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్స్ ఇస్తుంటాం. కేర్ అనే పేరుతో ఉంటాయి. ఎస్ అండ్ అంతేకాకుండా పి కృష్ణ ప్రదీప్ అనే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రతిరోజు కరెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాలని తెలియజేస్తూ ఉంటాం ఈ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్. సూపర్ సార్. కాబట్టి దాన్ని కూడా మీరు చూస్తూ ఉంటే కరెంట్ అఫైర్స్ మీద లాంగ్ టర్మ్లో మీకు అవగాహన కలుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఇదే మంత్ లో June 15th Yes. ఒక ఆప్షనల్ సింపోజియం నిర్వహించబోతోంది KPIS అకాడమీ. దీనికి సంబంధించి వివరాలు క్లుప్తంగా. సో 21st సెంచరీ June 15th ఆదివారం రోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఈ ఆప్షనల్ సింపోజియం నిర్వహిస్తున్నాం. ఈ ఆప్షనల్ సింపోజియంలో భాగంగా మార్నింగ్ 8 o'clockకి పిఎస్ఏఆర్ సబ్జెక్ట్ మీద నేను అవగాహన కార్యక్రమం చేపడతాను. అలాగే 10 o'clockకి సోషియాలజీ సబ్జెక్ట్ మీద డాక్టర్ ప్రొఫెసర్ గణేష్ గారు అవగాహన కార్యక్రమం తీసుకుంటారు. 11:30కి తెలుగు లిటరేచర్ మీద డాక్టర్ భవానీ శంకర్ గారు క్లాస్ తీసుకుంటారు. అండ్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఆంథ్రోపాలజీ మీద బెనర్జీ గారు క్లాస్ తీసుకుంటారు. అంటే ఇది అవగాహన సదస్సులో ప్రధానంగా డిస్కస్ చేసేటటువంటి అంశాలు ఏంటి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆప్షనల్ని ఎలా నోట్స్ రాసుకోవాలి, తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా చదవాలి, వాటికి ఎలాంటి ఒక స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఆన్సర్ రైటింగ్ చేసుకోవాలి అనేటటువంటి అంశాలని ఫోకస్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆఫ్లైన్లో ఉంది, అలాగే ఆన్లైన్లో ఉంది. ఆఫ్లైన్లో మా ఇన్స్టిట్యూట్ KPIS అకాడమీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ పక్కనే ఉంటుంది, అక్కడ రావచ్చు. లేకపోతే జూమ్ ద్వారా కూడా మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఫ్రీ ఎన్రోల్మెంట్ అండ్ ఫ్రీ ఎన్రోల్మెంట్ ఎవరికైనా. ఎస్ సార్. ఇప్పటికి ఎంతమంది చేసుకున్నారు సార్? సుమారుగా 100 మంది వరకు ఈ ప్రోగ్రామ్ చేస్తారు. అవునా సార్? అంటే ఎంతమందికి ఏమైనా ఒక లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా? అట్లా ఆన్లైన్లో మ్యాక్సిమం 200, 300, 500 వరకు అటెండ్ అవ్వచ్చు. సో ఒక మంచి అవగాహన అయితే కల్పించుకోవచ్చు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి వివరాలు అందించారు. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.